బీజేపీ కాంగ్రెస్ కు కీలకంగా మారిన అస్సాంలో హంగ్ తప్పదని ఇండియా టీవీ సి ఓటర్ సర్వే స్పష్టం చేసింది. అస్సాంతో పాటు మిగిలిన 3 రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో పరిస్థితులపైన సర్వే నిర్వహించింది. కేరళలో విపక్ష లెఫ్ట్ కూటమి ఎల్డీఎఫ్ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని చెప్పింది. ఇక పశ్చిమ బెంగాల్, తమిళనాడులో అధికార పార్టీని ప్రజలు అందలమెక్కిస్తారని సర్వే అంచనా వేసింది. మార్చి చివరిలో సి ఓటర్ ఈ సర్వే నిర్వహించినట్లు ఇండియా టీవీ తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో తొలి అడుగు వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ కూటమి 126 సీట్లున్న అస్సాం అసెంబ్లీలో 55 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినా అధికారం చేజిక్కించుకోవడం కష్టమని సర్వేలో తేలింది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తరుణ్ గొగోయ్ నేతృత్వంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ 53 స్థానాల్లో గెలవనుంది. ప్రస్తుత అసెంబ్లీలో 18 స్థానాలున్న ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 12 సీట్లతో సరిపెట్టుకోనుందని, మొత్తం మీద అస్సాంలో హంగ్ తప్పదని తెలిపింది. కేరళలో 5 ఏళ్లుగా విపక్షంలో ఉన్న లెఫ్ట్ కూటమి భారీ మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకోనుందని సర్వే తెలిపింది. 140 సీట్లున్న అసెంబ్లీలో ఎల్డీఎఫ్ 86 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. అధికార యూడీఎఫ్ 53 సీట్లు గెలుచుకోనుంది. బీజేపీ బోణి చేసినా 1 సీటుకే పరిమితమవుతుందని సర్వే పేర్కొంది. ఇక 294 సీట్లున్న పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోనుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన మమత 184 సీట్లు గెలుచుకోగా ఈసారి 20 స్థానాలు తగ్గనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తున్న వామపక్ష పార్టీలు 106 సీట్లు గెలుచుకుంటాయని సర్వే తెలిపింది. 42 సీట్లున్న కాంగ్రెస్ ఈసారి 21 సీట్లకే పరిమితం కానుంది. ఇటు తమిళనాడులో కూడా మళ్లీ అమ్మకే జై కొడతారని సర్వే తేల్చింది. 234 సీట్లకు గాను జయలలితకు 130 సీట్లు వస్తాయని, డీఎంకే కాంగ్రెస్ కూటమికి 70 సీట్ల వరకు వస్తాయని సర్వేలో వెల్లడైంది. విజయకాంత్ నేతృత్వంలోని 3వ కూటమితో పాటు ఇతరులు 34 సీట్లు గెలిచే అవకాశాలున్నాయి. ఏఐఏడీఎంకే ఒంటరిగా బరిలో దిగగా చిన్నా చితకా పార్టీలతో కలిసి బరిలో దిగిన బీజేపీకి 1 సీటు కూడా గెలిచే అవకాశాలు కనిపించటం లేదని సర్వే తెలిపింది.